నమస్తే. వెల్కమ్ టు కిరా కబుర్లు. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్న తల్లి దేవుడా నాకు కొడుకు మాత్రమే పుట్టాలి, కూతురు మాత్రం అస్సలు పుట్టకూడదు అని దేవుళ్లకు దండం పెట్టుకుంటూ దేవుళ్లను వేడుకుందంటే ఆ తల్లి మనసులో ఎలాంటి ఆవేదన దాగుందో, ఎలాంటి చెప్పుకోలేని బాధలు దాగున్నాయో ఊహించుకుంటేనే గుండె పిండేసినట్లవుతుంది. మరోవైపు తన తల్లి శాలిని గురించి, తండ్రి హరికృష్ణ గురించి ఆనాడు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న సంచలన విషయాలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిన్నతనంలో అమ్మ తనను ఎందుకు కొట్టేది, హరికృష్ణ తన తల్లిని ఎలా చూసుకునేవారు, యమదొంగ సినిమా సమయానికి అమ్మను బయటకు తీసుకురావడానికి ఎన్టీఆర్ చేసిన పంతమేంటి అనే సినిమాటిక్ కోణంలో సాగే మన కిరాక్ కబుర్లు స్పెషల్ డీకోడింగ్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం రండి. తన తల్లి శాలిని గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ఎంతో గర్వంగా, భావోద్వేగంతో మాట్లాడుతుంటారు. అయితే ఒక ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి చెబుతూ, చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా కొట్టేది అని ఎన్టీఆర్ చెప్పారు. ఆ మాట వినగానే యాంకర్ వెంటనే ప్రశ్నిస్తూ, ఆమె మనసులో ఏవైనా చెప్పుకోలేని బాధలు లేదా ఆవేదనలు ఉండి ఆ కోపాన్ని మీ మీద చూపిస్తూ అలా కొట్టేవారా అని అడిగారు. దానికి తారక్ తక్షణమే స్పందిస్తూ, చిచి అలాంటిదేం లేదు, అమ్మ నన్ను క్రమశిక్షణలో పెంచడానికే అలా చేసేది అని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ ఒక ఆసక్తికరమైన నిజం చెప్పారు. తన తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు దేవుళ్లకు ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకున్నారట. దేవుడా నాకు కొడుకే పుట్టాలి, కూతురు మాత్రం వద్దు అని దేవుళ్లను వేడుకున్నారట. అయితే ఒక స్త్రీ అయ్యుండి కూడా ఇంకో ఆడపిల్ల వద్దని ఎందుకు కోరుకున్నారు? ఆ నిర్ణయం వెనుక శాలిని మనసులో దాగి ఉన్న ఆవేదన ఏంటి అనేది మాత్రం ఎన్టీఆర్ బయటకు చెప్పలేదు. లోకాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండు అని తనకు నేర్పిన అమ్మ బయటకు కనిపించినంత సరదా మనిషి అని తారకు గుర్తు చేసుకున్నారు. నందమూరి హరికృష్ణకు శాలినికి మధ్య బంధం ఎలా ఉండేది, తన తల్లి విషయంలో తండ్రి హరికృష్ణ ఎలా ప్రవర్తించేవారు అనే ప్రశ్నకు తారకిచ్చిన సమాధానం అందరి హృదయాలను హత్తుకుంది. తన తండ్రి హరికృష్ణ గురించి చెబుతూ ఎన్టీఆర్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. మా నాన్న చాలా అద్భుతమైన భర్త, అలాగే గొప్ప తండ్రి అని ఎన్టీఆర్ కొనియాడారు. బహిరంగంగా పెద్దగా చెప్పుకోకపోయినా హరికృష్ణ ఎక్కడికి వెళ్లినా నాకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు అని ఎంతో గర్వంగా చెబుతూ ఉండేవారట. కుటుంబంలో ఎలాంటి వ్యత్యాసాలు చూపించకుండా తన తల్లిని ఎంతో గౌరవంగా చూసుకునేవారని ఎన్టీఆర్ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక తన తల్లి శాలిని ఎప్పుడూ కెమెరాల ముందుకు లేదా పబ్లిక్ ఈవెంట్లకు రావడానికి అస్సలు ఇష్టపడేవారు కారట. కానీ ఎన్టీఆర్ మాత్రం పట్టుబట్టి యమదొంగ ఆడియో లాంచ్ వేడుకకు అమ్మను వేదికపైకి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ సినిమాలో యముడి గెటప్ లో కనిపిస్తున్న తారక్ ను చూడాలని, అలాగే ఆ సినిమా కోసం బరువు తగ్గి సన్నబడటం తన కెరీర్ కే ఒక పునర్జన్మ అని భావించి అమ్మను ప్రత్యేకంగా ఆ వేడుకకు ఆహ్వానించారు. చిన్నతనంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఆంక్షలు ఎదుర్కొన్న తల్లి ఇచ్చిన క్రమశిక్షణ, నేర్పిన జీవన సూత్రాలే తారక్ ను నేడు గ్లోబల్ ఐకాన్ గా నిలబెట్టాయి. డ్రాగన్ మూవీ గ్లిమ్స్ విపరీతమైన హంగామా సృష్టిస్తోంది. ఎన్టీఆర్ మాస్ లుక్, యాటిట్యూడ్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతటి ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది. అమ్మ చెప్పిన మాటలే తనకు శ్రీరామ రక్ష అని నమ్మే ఎన్టీఆర్ నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు. అమ్మ ఆవేదనలోంచి, ఆశీస్సులలోంచి పుట్టిన ఆ క్రమశిక్షణే నేడు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకెళ్లింది. కన్నతల్లి ప్రేమే తన ప్రతి విజయానికి అసలైన కారణమని చాటి చెప్పిన తారక్ రియల్ హీరో అనిపించుకున్నారు. చూశారుగా ఎన్టీఆర్ తన తల్లి శాలిని గురించి పంచుకున్న ఆసక్తికరమైన ఎమోషనల్ విశేషాలను. మరి ఎన్టీఆర్ బర్త్డే వేళ ఆయన సాధించిన ఈ గ్లోబల్ సక్సెస్ పై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్, నిక్కచ్చిగా, నికార్సైన సినిమాటిక్ అండ్ పొలిటికల్ ఇన్సైడ్ స్టోరీల కోసం ఇప్పుడే మా కిరా కబుర్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.